డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీలు చింపి దళితులపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలి. ఏపీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు మీడియా సమావేశంలో తెలియజేశారు. గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో వంగవీటి మోహనరంగ జయంతి సందర్భంగా ఊరేగింపు చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై డ్రింక్ బాటిల్ మరియు వాటర్ బాటిళ్లతో దళిత వాడలపై దాడి చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్టు చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు అన్నారు. గత సంవత్సరం క్రితం వీళ్ళే దళితులపైన దుర్భాషలాడుతూ మీరేం చేయలేరు అని చెప్పి తర్వాత పోలీస్ స్టేషన్ వరకు వెళ్తే దానిని పెద్దల ద్వారా రాజీ చేయించడం జరిగింది. మరలా వాళ్ళు నిన్న సాయంత్రం చేసిన దాడులు అసలు దేనికోసం చేశారో పార్టీల ముసుగులోని వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలపైన విగ్రహాలపైన దాడి చేయడం ఈ గ్రామాల్లో సర్వసాధారణమైందన్నారు. వీళ్లపై తగు చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఏమి చేయాలో కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు ధారా వెంకట్రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంజువాక కృపానందం, దడాల సత్యబాబు, ధర్మరాజు, స్టీఫెన్, గ్రామస్తులు, అంబేద్కర్ యువజన సంఘాలు పాల్గొన్నారు. నా పేరు గుబ్బల రాజు, ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు గొల్లప్రోలు మండలం దుర్గాడు గ్రామం ఎస్సీ పేటలో అంబేద్కర్ ఫ్లెక్సీని చించి అవమానించిన ఘటన గురించి ఫ్యాక్స్ ఫైండింగ్ కోసం ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో దళితుల మీద విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మన జగపతి రాజపురంలో జరిగింది, మొన్న పిఠాపురం అగ్రహారంలో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద మరి పార్టీ పరంగా జరుగుతున్నాయో, పార్టీ మార్పు చెందడం వల్ల జరుగుతుందో, ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ముఖ్యంగా అంబేద్కర్ని లక్ష్యంగా చేసుకొని ఒక భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావిని అవమానిస్తూ మరి దళితులు మరి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారనో లేదంటే మాకు ఓటు వేయలేదనో, ఈ మధ్య కాలంలో ఈ ఒక సామాజిక వర్గం, జనసేన పార్టీకి సంబంధించిన సామాజిక వర్గం ఈ దాడులకు దిగుతున్నారు. ఈ దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక కార్యాచరణ మేము ప్రకటిస్తాం. మరి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఈ అంబేద్కర్కి జరుగుతున్న అవమానాలు, దళితుల మీద జరుగుతున్న దాడులు ఇవన్నీ అరికట్టాలని, వాళ్ళకి రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా గొల్లప్రోలు పోలీసు వారు రాత్రి 4/7/24 రాత్రి 7 గంటలకి సంఘటన జరిగింది. వంగవీటి మోహన్ రంగ గారు కార్యక్రమం జయంతి సందర్భంగా వారు ఒక ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ నిర్వహిస్తూ మరి ఎస్సీ పేటలోకి వచ్చి మరి ఎంపీటీసీ గారు నిర్మించుకున్న ఆ ఫ్లెక్సీని, అంబేద్కర్ యూత్ వారు అందరూ కలిపి నిర్మించుకున్న ఆ ఫ్లెక్సీని ఇలా చింపివేయడం జరిగింది. మరి భారత రాజ్యాంగ నిర్మాతని అవమానించడం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానించినట్టే కదండి. అతను ఎవరో మరి మాగాపు సాయట, మరి గాజు బెంకులు ఆ పక్క ఇంట్లో ఉన్న ఆ కుటుంబం సభ్యుల మీద కూడా గాజు సీసాలతో కూడా దాడి చేయడం జరిగింది. వీరిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు తరఫున మేము కోరుతా ఉన్నాం. మరి ఈ ర్యాలీ చేసుకుంటూ మరి ఎస్సీ బ్యాట్లోనికి రావడం, వాళ్ళ ఇష్టానుసారంగా దూషించడం, ఇంకెక్కడి నుంచి మీ ఎస్సీ వాడు పని అయిపోయిందిరా, మీరు రోడ్ల మీద ఎలా తిరుగుతారని వార్నింగ్లు ఇచ్చుకుంటూ భయభ్రాంతులు చేస్తూ బయట తిరగనీయకుండా మిమ్మల్ని చేస్తారు అని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు మరి పిఠాపురం నియోజకవర్గం నుంచే మరి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ఇలాంటి చర్యలని మరి వారి దృష్టికి మేము కూడా తీసుకుని వెళ్తాం. పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. మరి ముద్దాయిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతా ఉన్నాం. మిగతా వారికి సహకరించిన మిగతా ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. జై బి. సంవత్సరాల క్రితం అంబేద్కర్ స్టాచ్యూని ఇదే గ్రామంలో ఇదే సామాజిక వర్గానికి చెందిన వారు కిందకి పడద్రోయడం జరిగింది. ఆ విధంగా అవమానించడం జరిగింది. దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించుకొని సర్లే అని సమర్థించుకొని మేము
అలా ఉంటుండగా మళ్ళీ ఒక 2 నెలలు 3 నెలలు పోయిన తర్వాత ఒక వ్యక్తి, అదే మాగాపు సాయి అనే వ్యక్తి పేటలోకి వచ్చి మీరందరూ మాకు చెందిన వాళ్ళేరా, మాకు పుట్టిన వాళ్ళరా అని దుర్భాషలు ఆడారు. దాని మీద కూడా మేము చాలా పోరాటం చేసాం. దాని మీద ఎఫ్ఐఆర్ వేయమని మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా మాకు న్యాయం జరగలేదు. ఆ రోజు గొల్లప్రోలు పోలీసు వారు న్యాయం చేసి ఉంటే ఈ రోజు ఈ సంఘటన జరిగి ఉండేది కాదు. కాబట్టి ఈ సాయి అనేవాడు ఆగడాలు పెచ్చిమీరిపోయాయి. అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనేసి మేము కోరుతా ఉన్నాం. ఈ సంఘటనలో గొల్లప్రోలు పోలీసు వారి ద్వారా న్యాయం జరగకపోతే మరి జిల్లా ఎస్పీని, కలెక్టర్ని న్యాయం కోసం వారిని కూడా